హాయ్ అండి. ఒక చిన్న కథ. ఒకరోజు తమ్ముడు తన అక్కకి ఫోన్ చేసి, అక్క, ఈరోజు నేను నీ మరదలు మీ ఇంటికి వస్తున్నామని చెప్తాడు. చెప్పగానే అక్క ఆనందంతో తన తమ్ముడు కోసం, మరదల కోసం ఏదో ఒక వంట సిద్ధం చేయాలి అని వంటగదిలోకి పరుగులు పెడుతుంది. కానీ పేదరికం తనని ఓడించేసింది. వంటగదిలో ఏమీ ఉండవు. రెండు ఆరెంజ్ పళ్ళు కనిపిస్తాయి. వాటితో జ్యూస్ తయారు చేసి 2 గ్లాసుల్లో పోసి సిద్ధంగా ఉంచుతుంది. ఈలోపు కాలింగ్ బెల్ మోగుతుంది. డోర్ తీయగానే తమ్ముడు, మరదల తల్లి కూడా ఉండటంతో ఒక క్షణం ఆలోచనలో పడిపోతుంది. అయినా సరే వాళ్ళని లోపలికి ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెడుతుంది. వంటగదిలోకి వెళ్ళి 2 గ్లాసుల్లో జ్యూసు, 1 గ్లాసులో నీళ్లు తీసుకొని వస్తుంది. మరదల ముందు, తల్లి ముందు జ్యూస్ గ్లాసులు ఉంచుతుంది. తన తమ్ముడు ముందు మాత్రం నా తమ్ముడికి 7up అంటే ఇష్టమని చెప్పుకుంటూ తన తమ్ముడు ముందు నీళ్ళ గ్లాసు ఉంచుతుంది. అది తాగి తమ్ముడు నిజం తెలుసుకుంటాడు. ఈలోపు అత్తగారు కూడా నాకు 7up కావాలి అంటుంది. ఒక క్షణం గుండాగినంత పని అయిపోతుంది. తమ్ముడు, అక్క నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటాడు. లోపలికి వెళ్ళి 1 గ్లాస్ కింద పడేస్తాడు. ఏమైంది అని అందరూ అడిగితే 7up గ్లాస్ కింద పడిపోయింది, నేను బయటికి వెళ్ళి తెస్తాను అని వెళ్తాడు. ఈలోపు అత్తగారు, వద్దులే బాబు మీరు కూర్చోండి అంటారు. కాసేపటి తర్వాత ముగ్గురు బయలుదేరుతారు. తమ్ముడు తన అక్క దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని, అక్క జాగ్రత్త, వంటగది మొత్తం శుభ్రంగా తుడిచి, లేదంటే చీమలు పట్టేస్తాయి అని చెప్పుకుంటూ మరదలు, అత్తగారు చూడకుండా అక్క చేతిలో కొంత డబ్బు పెడతాడు. రాబోయే భవిష్యత్తుకి బీజం వేసుకో అక్క, ఇక నుంచి మేము ఏదో ఒక పని మీద ఈ ఊరు వస్తూ ఉంటాం.